ఎప్పుడు ఇచ్చినట్టే ఒక 10 మినిట్స్ క్వెషనరీ టైమ్ ఇస్తున్నాను. సో, మీకు ఈ పైథాన్ రిలేటెడ్ క్వెషన్స్ ఏమన్నా ఉంటే అడగండి. సో, దాని తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఎనీవన్ మైక్ ఆన్ చేసుకొని అడగొచ్చు. హలో! చెప్పు. మీ పేరు? కరుణ్. కరుణ్. హాయ్ కరుణ్. హాయ్. సో, లాస్ట్ సెషన్ అటెండ్ అయ్యావా? హలో! చెప్పు బ్రో. లాస్ట్ సెషన్ అటెండ్ అయ్యావా? లేదు, అటెండ్ అవ్వలేదు బ్రో. ఫస్ట్ టైమా? ఓకే. ఫస్ట్ టైమ్స్ ఎంతమంది అన్నారో అలా ఒకసారి చాట్‌లో చెప్పండి. సో, ఇది బేసిక్ లెవెల్ నుంచి ఉంటది. సో, బేసిక్‌గా వాట్ ఈస్ పైథాన్ అనేది కొన్ని బేసిక్ థింగ్స్ చెప్పాను. అంటే అసలు పైథాన్ ఎలా ఉంటది? అసలు పైథాన్ ఎందుకు వాడాలి? అంటే మనకి సి, జావా ఇలాంటి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నా కూడా మనం పైథాన్‌కి ఎందుకు రావాలి? ఆహ్, ఇది ఈజీగా ఉంటదనా? లేకపోతే ఏంటి? అనేది ఈ సెషన్‌లో ఆల్రెడీ లాస్ట్ చెప్పాను. సో, దానికి కంటిన్యూషన్‌గా వెరీ, వెరీ బేసిక్ ఇన్ డెప్త్ స్క్రాచ్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను. సో, డేటా ఎన్ని టైప్స్ ఉంటదని చెప్పాను లాస్ట్ టైమ్. ఆహ్, యాహ్! లాస్ట్ సెషన్‌లో ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో, అసలు బేసిక్‌గా ఏముంటది పైథాన్‌లో, డేటా ఎన్ని రకాలుంటది, దాన్ని మనం ఎలా చూడాలి, నంబర్స్ డేటా ఎలా చూడాలి, ఇలా బేసిక్స్ చూసాము. సో, ఇది ఓన్లీ పైథాన్ బేసిక్స్ అని మాత్రమే కాకుండా దీన్ని ప్రోగ్రామింగ్ బేసిక్స్‌లా కూడా తీసుకుంటే బెటర్ అనమాట. సరే. ఎనీవన్ సో, డేటా ఎన్ని టైప్స్ ఉంటదో నేను లాస్ట్ టైమ్ చెప్పాను. సో, అది ఎవరైనా చెప్తారా? సో, డేటా ఎన్ని టైప్స్‌లో డివైడ్ అయ్యి ఉంటది. అన్ని టైప్స్ చెప్పవసరం లేదు. బేసిక్‌గా ఒక 2, 3 టైప్స్ చెప్పండి. అంటే డేటాని ఎలా డివైడ్ చేయొచ్చు, క్లాసిఫై చేయొచ్చు అనేది, కేటగరైజ్ ఎలా చేయొచ్చు అనేది. డేటా ఎన్ని రకాలుగా ఉండొచ్చు. అసలు డేటా అంటే ఏంటి అక్కడి నుంచి చెప్పినా వెరీ గుడ్. ఎవరైనా సరే. ఎనీవన్ డేటా అంటే ఏంటి? అలా అలా చెప్పినా పర్లేదు. ఎన్ని రకాలు ఉంటే చెప్పినా పర్లేదు. బ్రో, మీ పేరు? ధనువా? ధనంజయ్ బ్రో. చెప్పండి. ఆల్ఫాబెట్స్ ఇంకా నెంబర్స్ ఉంటుందని చెప్పారు బ్రో డేటా. ఓకే. వెరీ గుడ్. సో, డేటా అనేది అలా మనం డిఫరెంట్ టైప్స్‌లో కేటగరైజ్ చేసుకున్నాం. అంటే అలా ఉంటది కాబట్టి. ఇప్పుడు నార్మల్‌గా మనం డేటా గురించి ఎందుకు అడుగుతున్నానంటే, ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే గివ్ సమ్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఏదైనా ఒక మనిషికి మనం ఇలా చెయ్యి అన్నప్పుడు, ఆ మనిషి అలా చేస్తే దానికి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చామని అర్థం. సో, అలాగే ఒక మెషిన్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటాం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక మెషిన్ గాని, ఏదైనా ఒక ఒక థింగ్‌ని మనకు నచ్చినట్టుగా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ పని చేయించుకునేలా చేస్తాం. సో, దీనివల్ల ప్రోగ్రామింగ్ వస్తే ఏం జరుగుతదంటే, ప్రోగ్రామింగ్ మనం నేర్చుకోవడం వల్ల, ప్రోగ్రామింగ్ చేయడం వల్ల చాలా కష్టంగా చేసే చాలా పనులని ఈజీగా చేయొచ్చనమాట. ఎఫర్ట్ తగ్గిస్తది. ఓకే. సో, మీరెవరైనా సరే ప్రోగ్రామింగ్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు, ఫస్ట్ మీరేంటంటే మీకు నార్మల్‌గా చెప్పేదే కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోండి. సొంతంగా లాజిక్ రాయడం రావాలి. లాజిక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నార్మల్‌గా 2 నంబర్స్‌ని యాడ్ చేయండి అంటే మనం ఏం చేస్తాము? కాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఆ 2 నంబర్స్‌ని యాడ్ చేసేస్తాం. అదే ప్రోగ్రామింగ్‌లో 2 నంబర్స్‌ని యాడ్ చేయండి అంటే ఫస్ట్ మనం దానికి లాజిక్ రాయాలి. అంటే ఆ నంబర్ ఎలా యాడ్ అవుతది? ఏ ఎలా కోడ్ ఎలా రాస్తే ఆ నంబర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతది. ఇలా మనం లాజిక్‌ని ఆహ్, రాయగలిగితే అదే ప్రోగ్రామింగ్ అనమాట ఆల్‌మోస్ట్. సో, అది ఒక 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 పని ఎలా చేయాలి అనేది మనం సొంతంగా ఆలోచించి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఏదైనా ఒక ఫార్ములా మనం రన్ చేయాలంటే ఇప్పుడు ఏ స్క్వేర్ అని ఉందనుకోండి. ఇప్పుడు ఏ స్క్వ ఏ స్క్వేర్ అనే దాన్ని మనం ఆహ్, ప్రోగ్రామింగ్ భాషలో రాయమన్నారు. అంటే ఏ స్క్వేర్ వాల్యూ. సో, ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ అంతే కదా! ఇప్పుడు ఏ ఇంటూ ఏని మనం ప్రోగ్రామింగ్‌లో చేసి చూపించాలి. ఇప్పుడు నార్మల్‌గా 2 ఇంటూ 2 ఉందనుకోండి. 2 ఇంటూ 2 ఉందనుకోండి. ఇది ఎవ్వరైనా చెప్తారు. చిన్న పిల్లోడు కూడా చెప్తాడు. 2 ఇంటూ 2 4 అని. కదా! కానీ
ప్రాబ్లమ్ ఏంటంటే 2 ఇంటూ 2 4 ఇది బాగానే చెప్పేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 456 ఇంటూ 456 చెప్పగలరా? చెప్పలేం. ఎందుకంటే చాలా పెద్ద నెంబర్. సో, ఇలాంటి కాంప్లెక్స్ థింగ్స్‌ని ఈజీగా చేయడానికి ప్రోగ్రామింగ్ వాడతాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈ 456 ఇంటూ 456 అనే దాన్ని మీరు అవుట్‌పుట్ నాకు చూపించమని అడుగుతున్నాను. అంటే 456 ఇంటూ 456 చేసి ఎంతొస్తదో నాకు చెప్పండి అని అడుగుతున్నాను నేను. ఆర్ మరీ ఇంత పెద్ద నెంబర్ వద్దు. మీరు నార్మల్‌గా 45 ఇంటూ 45 అయినా చెప్పలేరు ఆల్‌మోస్ట్. మనం బేసిక్‌గా అంత ఎక్కువ టైం ఆలోచిస్తే చేయొచ్చు. ఇది 5 నంబర్ ఉంది కాబట్టి ఇంక ఈజీగా చెప్పొచ్చు. 43 ఇంటూ 43 అని ఇచ్చామనుకోండి. సో, అది కొంచెం కష్టమవుతది మిగిలిన దానికన్నా. సో, ఇలా ఏదైనా ఒక ఒక కాలిక్యులేషన్‌ని గాని, నేను ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటాకి చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. సో, ఇలా నంబరింగ్ ఉన్న దాన్ని మనం అవుట్‌పుట్‌లో నంబరింగ్ ఉన్న దానికి ఆన్సర్స్ కావాలన్నా యూజ్ ప్రోగ్రామింగ్ అనమాట. సో, సింపుల్. ఇప్పుడు బేసిక్‌గా ఏమడుగుతారంటే, మీరు ఏ స్క్వేర్‌కి అవుట్‌పుట్ ఎంతుందో చెప్పమంటున్నారు. ఏ స్క్వేర్ అంటే ఏలో ఏదో ఒక నంబర్ ఉంటది. సో, ఆ నంబర్ ఇంటూ అదే నంబర్. సో, ఏ ఇంటూ ఏ చేసి అవుట్‌పుట్ చూపించండి అని ఎవరో అన్నారు మీతో. సో, అది చేయాలంటే మీరు ఆ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఎలా చేయాలో తెలియాలి. మీరు లాజిక్ రాయగలగాలి. అప్పుడేం చేస్తారు? ఏ ఈజ్ ఈక్వల్ టు 43 అని రాసుకొని ప్రింట్ ఏ ఇంటూ ఏ అంటారు. దీన్నేమంటారంటే చాలా లో లెవెల్ అనమాట. ఇంకా ఆల్ఫాబెటికల్ అంటే చిన్న పిల్లలు ఏబీసీడీలు నేర్చుకుంటే ఎలా ఉంటదో ప్రోగ్రామింగ్‌లో ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ అంత బేసిక్ లెవెల్. సో, ఇదేంటంటే ఇప్పుడు ఏ ఇంటూ ఏ అనేది ప్రింట్ స్టేట్మెంట్‌లో రాసాను నేను. అంటే ఏంటంటే ఇది లాజిక్ అంటాం అనమాట దీన్ని. అంటే ఒక పని ఎలా చెయ్యాలి అనేది మనం చూపించడం. సో, ఇప్పుడు ప్రింట్ ఏ ఇంటూ ఏ అంటే నాకు అవుట్‌పుట్ వస్తది. ఎందుకంటే నేను లాజిక్ రాసా. ఏలో ఏముంది 43 ఉంది. సో, ఇప్పుడు నేనేం చేశాను ఏ ఇంటూ ఏ చేశాను. నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది చూడండి 1849 1849 అనేది అవుట్‌పుట్ అనమాట. సో, ఈ విధంగా మీరు ప్రోగ్రామింగ్ చేయాలి అనంటే కష్టపడకండి. సింపుల్ స్టెప్స్ చెప్తాను అవి ఫాలో అయిపోండి. ఫస్ట్ మీకు కంప్యూటర్ బేసిక్స్ అనేవి రావాలి. కంప్యూటర్ బేసిక్స్ అంటే ఏంటంటే, బ్రో నేను పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. మీకు వాయిస్ అందరికి వినపడుతుంది కదా! ఎవరో ఒకరు మెసేజ్ చేయండి. ఎనీవన్ ఎవరైనా చేసినా పర్లేదు. వాయిస్ వినిపిస్తుంది. ఏమి ప్రాబ్లమ్ లేదు అని చెప్పేసి. సరే. సో, బ్రో నేను పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అని అంటారు. వెరీ గుడ్. పైథాన్ నేర్చుకుందాం అని అన్న తర్వాత మీకు కంప్యూటర్ బేసిక్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు నాకు పైథాన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలియట్లేదు బ్రో. లేకపోతే సెటప్ ఫెయిల్ అయిపోతుంది. లేకపోతే పైథాన్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఎందులో రన్ చేయాలి? కోడ్ ఎక్కడ రాయాలి బ్రో? ఇవి తెలియకుండా మీరు ప్రోగ్రామింగ్ చేయలేరు. ప్రోగ్రామింగ్ చేయాలంటే నీకు మరీ మ్యాథమెటికల్ స్కిల్స్ కాకపోయినా కొంచెం అన్నా మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండాలి. సొంతంగా లాజిక్ రాయగలగాలి. ఇవి చెయ్యాలి. ఇవి కష్టమైన పనులేం గాదు. సింపుల్‌గా చేయొచ్చు. కానీ మీరు కంప్యూటర్ బేసిక్స్ బాగా నేర్చుకోండి. కంప్యూటర్ బేసిక్స్ అంటే ఏంటి? పెయింట్ ఓపెన్ చేసి ఎంఎస్ పెయింట్‌లో బొమ్మలేయడం, లేకపోతే పిన్ బాల్ గేమ్ ఆడడం, వైఫై కనెక్ట్ ఇయి గాదు. కంప్యూటర్ బేసిక్స్ అంటే ఏంటంటే, మీరు సొంతంగా ఇన్‌స్టాలేషన్స్ చేసుకోవడం, ఎర్రర్ వస్తే ట్రబుల్ షూట్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడెన్‌గా వైఫై కట్ అయిపోయిందనుకోండి నాకిక్కడ. ఎలా కట్ అయిపోయిందని చెప్పి నేను కంగారు పడిపోకూడదు. నేను ఎలా వైఫైని కనెక్ట్ చేసుకోగలుగుతాను అన్నది ఆలోచించాలి. సొంతంగా ట్రబుల్ షూట్ చేయాలి. మీకు విండోస్‌లో అయితే వైఫై కిందుంటది. అప్పుడు మీరేం చేస్తారు? రైట్ క్లిక్ ఇచ్చి ట్రబుల్ షూట్ మీద క్లిక్ చేసి వైఫైకి ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది? ట్రేస్ రూట్ అంటారు. అలా ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని సాల్వ్ చేసుకోవడం బాగా నేర్చుకోవాలి. అవి చేయకుండా మీరు చాట్‌లో నన్ను ఇలా బ్రో అంటే ఎవరు చెప్పలేరు. అంటే ఒక్కొక్క ఎర్రర్ ఎందుకోసమన్నా రావచ్చు. బేసిక్‌గా మాకొచ్చే ఎర్రర్స్ ఏమన్నా ఉంటే అవి మేము ఒకవేళ ఎందుకొచ్చిందేమో బ్రో అని చెప్పేసి సజెస్ట్ చేస్తాం. మీ ఎర్రర్ అది కాలేదనుకోండి మీరు జుట్టు పీక్కుంటారు. అది ఎర్రర్ ఎలా పోగొట్టాలని. కాబట్టి మీరు సొంతంగా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్. 2 పాయింట్స్ చెప్పా. కంప్యూటర్ బేసిక్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. థర్డ్ వన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాసి చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రోగ్రామ్ రాసా. లాజిక్ రాసా. ప్రింట్ ఏ ఇంటూ ఏ అని రాసా. ఇక్కడ ఏ తీసేసా. అంటే ఇదేంటి తప్పు కోడ్. ఏ స్టార్ అంటే దానికి అర్థం ఏమీ లేదు. సో, కోడ్ ఎర్రర్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. నాకేమొస్తది కింద ఎర్రర్ వచ్చిద్ది. సింటాక్స్ ఎర్రర్, ఇన్‌వాలిడ్ సింటాక్స్. ఇప్పుడు మీకు ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఎవరో ఒకరికి ఫోన్ చేసి గ్రూప్‌లో పెట్టొద్దని నేను అనట్లే. గ్రూప్‌లో పెట్టి, లేకపోతే అడ్మిన్స్‌కి గానీ, ఎవరో ఒకళ్ళకి నాకో, నవీన్ బ్రోకో
సన్నీకో ఎవరో ఒకరికి మెసేజ్ పెట్టి ఇది ఏంటి రావట్లేదు అన్నం కన్నా అది చెయ్యండి. చేయదంట్లే. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓకే. మీ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్‌లోకెళ్ళండి. గూగుల్‌లోకెళ్ళిన తర్వాత సింపుల్ స్టెప్స్‌లో చెప్తున్నా చూడండి. మీ ఎర్రర్ ఏదైతే ఉందో, మీ ఎర్రర్ ఏంటి? సింటాక్స్ ఎర్రర్ కదా! నాకే సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. మీకు ఏ ఎర్రర్ అని రావచ్చు. ఇదే కదా ఎథికల్ హ్యాకింగ్ అవ్వనివ్వండి, వెబ్ డెవలప్‌మెంట్ అవ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. ఎర్రర్‌ని కాపీ చేయండి. కంట్రోల్ సి కాపీ చేసుకొని బ్రౌజర్‌లోకెళ్ళి, గూగుల్‌లోకెళ్ళి ఆ ఎర్రర్‌ని అక్కడ పేస్ట్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది మీరు అలవాటు చేసుకోండి. ఎప్పుడూ మీకు ఇది గుర్తుండిపోవాలి నేను చెప్పేది. ఓకే. మీకు ఏ ఎర్రర్ వచ్చినా దాన్ని అక్కడ కాపీ చేసి పెట్టుకోండి. పెట్టి ఈ గూగుల్‌లో కాపీ చేసుకున్న తర్వాత మీరిక్కడ చూడండి. మీకు ఏ ఎర్రర్ వచ్చినా మీకు ఆ ఎర్రర్ మీలాంటి మీకు కొన్ని లక్షల, కోట్ల మందికి ఎర్రర్ వస్తది. ఓకే. మీకు సింటాక్స్ ఎర్రర్ వచ్చిందా? నాకు కూడా వస్తది. అలా కొన్ని వందల, వేల, లక్షల మందికొస్తది. అప్పుడు ఏం జేయాలంటే, అలా అందరూ కూడా మనలాగా ఇంకొకళ్ళని అడగరు చాలామంది. కొంతమంది బాగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, చేసేవాళ్ళు ఇంకొకళ్ళని అడగరు. ఏంటి బ్రో ఎర్రర్ వచ్చింది ఏం జేయాలని? ఆళ్ళేం జేస్తారంటే, కొన్ని సైట్స్ ఉంటాయి. ఇక్కడ స్టాక్ ఓవర్‌ఫ్లో ఉంది చూడండి. స్టాక్ ఓవర్‌ఫ్లో మంచి సైట్. స్టాక్ ఓవర్‌ఫ్లో, గిట్ హబ్ ఇలా క్వారా అని కొన్ని సైట్స్ ఉంటాయి. ఈ సైట్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే, మనకి ఏదైనా ఎర్రర్ వస్తే, ఆ ఎర్రర్‌ని ఆల్రెడీ ఈ సైట్‌లో ఎవరో క్వెషన్ అడిగేస్తారు. ఈ స్టాక్ ఓవర్‌ఫ్లో ఏంటంటే ఇట్ గివ్స్ ఆన్సర్స్ అనమాట. ప్రతి టెక్నాలజీ గురించి దీనికి దానికని ఏం లేదు. ప్రతి టెక్నాలజీ గురించి ఇక్కడ మీరు ఎవరో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. మనం కూడా క్వెషన్స్ పోస్ట్ చేయొచ్చు ఇక్కడ. ఎలా అంటే కిందకొచ్చేసి మన క్వెషన్ ఏముంది? లేకపోతే మన ఆన్సర్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నామా? ఇక్కడ బాక్స్‌లో మన క్వెషన్ ఆర్ ఆన్సర్స్ ఇచ్చేసి చాలామంది డిస్కస్ చేసుకుంటా ఉంటారు ఈ ఎర్రర్స్ గురించి. సో, మీకు ఎర్రర్ వస్తే అది గూగుల్ చేసి క్వోరా గాని, స్టాక్ ఓవర్‌ఫ్లో గాని, గిట్‌హబ్ గాని ఇలా కొన్ని సైట్స్ ఉంటాయి. అవి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సేమ్ మీకులాంటి ఎర్రర్స్ ఇక్కడ ఉంటాయి. అప్పుడు మీరేం చేస్తారంటే కింద ఆన్సర్స్‌లో వెతకండి. ఎర్రర్ ఏంటి? తప్పేంటి అనేది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. యూ నీడ్ టు సెపరేట్ ద ఫంక్షన్ డెఫినిషన్ ఫ్రమ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఆల్సో పైథాన్ ఈస్ సెన్సిటివ్ టు వైట్ స్పేస్. ఇక్కడ ఏం జరిగిందంటే సమ్ ఏదో వైట్ స్పేస్ ఎర్రర్ వచ్చింది. వైట్ స్పేస్ ఎర్రర్ రావడం అంటే అది తర్వాత చెప్తా. అది కొంచెం స్పేస్ ముందుకెళ్ళిపోవడం, ట్యాబ్ స్పేస్ రావడం. సో, వాడికి ఇంకొకళ్ళకి కూడా ఇలాంటి ఎర్రరే వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఆన్సర్ చూడండి. సో, దాని ఆన్సర్ ఇక్కడే ఉంటది. ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడే ఉంటది. సో, అది చెక్ చేసుకొని మీకు మీకొచ్చిన ఎర్రర్ అలా పోవట్లేదనుకోండి. నెక్స్ట్ ఇంకొక ఆన్సర్ ఉంటది. ఒకటే ఉండదు. బోలెడన్ని ఆన్సర్‌లుంటాయి. నెక్స్ట్ ఆన్సర్‌కి రండి. ఇక్కడ చదవండి టెక్స్ట్. ఇక్కడ ఏం రాసుంది? అసల ఆడేం చెప్తున్నాడు? ఇలా అక్కడ కూడా ఏముందో ఒకసారి చదవండి. ఇలా చదువుతూ మీ ఎర్రర్స్‌ని మీరు రెక్టిఫై చేసుకోవడం నేర్చుకోవాలి. అంతేగాని ఇంకొకళ్ళని అడక్కండి. అడక్కండి అంటే ఇలా మీరు సొంతంగా చేసుకున్నారనుకోండి, మీరు బాగా ప్రోగ్రామింగ్ చేయగలుగుతారు. ఓకే. ఇలా మీరు కరెక్ట్‌గా ఆహ్, మీకు మీరు ఇలా చేసుకుంటే మీరు బాగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ వస్తది. మీరు లాజిక్ రాయగలుగుతారు. సొంతంగా ఏమైనా చేయగలుగుతారు. మీకు ఇంత చేసి కూడా అవుట్‌పుట్‌లో ఎర్రర్ పోకపోతే, మీకేమన్నా ఎర్రర్స్ వస్తూ ఉంటే, అప్పుడు మమ్మల్ని అడగొచ్చు. ముందే అడిగేస్తే అది మీకు అంత మంచి మంచి విషయం కాదు. సో, ఇవి బేసిక్స్‌గా కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోండి. ట్రబుల్ షూట్ చేయడం, ఎర్రర్ రెక్టిఫై ఎలా చేయాలో తెలుసుకోండి. దాని తర్వాత మీరు చేయాల్సిందేంటంటే, మీ ఎర్రర్స్‌ని ఎలా పోగొట్టుకోవాలనే ఒక ప్లాన్ అనమాట. సరే. వాయిస్ వాయిస్ గ్లిచ్ వస్తుందన్నారు. అండ్ వాయిస్ కట్ అవుతుందన్నారు. అది నెట్వర్క్ ప్రాబ్లమ్ నేను కూడా ఏం చేయలేను. నా నెట్వర్క్ ఎట్లా ఉంటే అలా పనిచేస్తది. ఆర్ మీ నెట్వర్క్ ఎట్లా ఉంటే అలా వినిపిస్తది. రికార్డ్ పర్మిషన్స్ అడిగారు. నేను ఇది అప్‌లోడ్ చేస్తాను యూట్యూబ్‌లో. సో, యూ కెన్ టేక్ దట్ ఫ్రమ్ దేర్. సో, లాస్ట్ టైమ్ నేను చెప్పింది ఏంటంటే, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బేసిక్‌గా ఒక డే ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా గురించి చెప్పాను. సో, ఇవాళ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా చెప్తాను. సో, బేసిక్‌గా ఫస్ట్ టైమ్ వింటున్న వాళ్ళు చాలామందున్నారు. అండ్ అసల ప్రోగ్రామింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలామందున్నారు. సో, బేసిక్‌గా అసల ప్రోగ్రామింగ్ ఎలా చేయొచ్చు? ఆహ్, స్ట్రింగ్స్‌తో డేటా మన ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో, ఐ హావ్ ఎ వేరియబుల్ మీకు ఆల్రెడీ లాస్ట్ సెషన్‌లో చెప్పాను. వేరియబుల్ అంటే ఏంటి? డేటా అంటే ఏంటి? చెప్పాను ఆల్రెడీ. సో,
సో అది చూడండి ఒకసారి. లాస్ట్ సెషన్ నేను అప్లోడ్ చేస్తాను. సో అది చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. సో మనం ఎక్కడైతే మన డేటాని స్టోర్ చేస్తామో అదే వేరియబుల్ అవుతుంది. ఓకే. నేను టెక్-కే అనే డేటాని ఇక్కడ స్టోర్ చేస్తాను కాబట్టి ఇది వేరియబుల్ అయింది. ఇంకొకటేంటంటే ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్ ఎక్కడైనా ఇస్తే, ఆల్ఫాబెట్స్ అంటే ఇలా లెటర్స్ అనమాట. టీసీహెచ్సిఓఓకే ఈ ఈ లెటర్స్ ఎక్కడైనా ఇస్తే తప్పకుండా దానికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కొటేషన్ మార్క్స్ ఇవ్వాలి. అదేంటంటే ఇది స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అని మనం కంపైలర్‌కి చెప్తున్నాం అనమాట. ఇంటర్ప్రిటర్‌కి చెప్తున్నాం. సో ఈ టెక్-కి అనేది ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ స్ట్రింగ్ అనమాట. అందుకే ఈ డేటాని ఇక్కడ 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 పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా పక్కన కొటేషన్ మార్క్స్ అనేది ఇవ్వాలి. సో నేను ఈ డేటాని ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ ఏ అని ఇచ్చి ఇక్కడ రన్ చేయిస్తే మనకు అవుట్‌పుట్‌లో అదొస్తుందనమాట. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ అవుట్‌పుట్ వచ్చింది చూడండి టెక్-కి అని. సో ఏంటంటే మన దగ్గర ఏ డేటా ఉన్నా మనం దాన్ని ప్రింట్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడి వరకు అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ యూ దిస్? అంటే ఇప్పుడు నాకు ఈ టెక్-కి అనే వర్డ్ మొత్తం వద్దు. నాకు కావాల్సింది ఇందులో ఒక లెటర్ మాత్రమే కావాలి. నాకు మొత్తం వద్దు. ఈ టీఈసీహెచ్సిఓఓకేఐఈ అనే ఈ కంప్లీట్ వర్డ్‌లో 2 వర్డ్స్ ఉన్నాయి కదా! ఈ కంప్లీట్ సెంటెన్స్‌లో నాకు కే అనే లెటర్ మాత్రం ప్రింట్ అవ్వాలి. ఏం చేయాలో ఎవరైనా చెప్తారా? చెప్పండి. ఎవరికి తెలిసినా చెప్పొచ్చు. కామెంట్ సెక్షన్‌లో చాట్‌లో చెప్పండి. మీకు ఏమనుకున్నా చెప్పండి. ఇది కరెక్టా? రాంగా? అదేం కాదు. మీకు ఏమనిపిస్తే, మీకేం తెలిస్తే అది చాట్ సెషన్‌లో చెప్పండి. చాట్ బాక్స్‌లో ఉంది కదా! అక్కడ పబ్లిక్‌లో కామెంట్ చేయండి. ఎవ్రీవన్‌లోకి మార్చి నాకు ప్రైవేట్‌గా కాకుండా నార్మల్‌గా చెప్పండి. నాకు కే అనే లెటర్ ఒక్కటే ప్రింట్ అవ్వాలి. ఏం చేయాలో చెప్పండి. ఐల్ వెయిట్ 1 మినిట్. ఎనీవన్? ఓకే. క్యార్ అంటే ప్రింట్ 9 ఓకే. కరుణ్ వెరీ గుడ్. అందరూ రెస్పాండ్ అవ్వాలి. నేను వెబినార్ ఎందుకు పెట్టానంటే మీరు ఏదో చెప్పే క్లాసులు వినడానికి కాదు. నేను మీకేం క్లాస్ చెప్పట్లేదు. ఐయామ్ షేరింగ్ సంథింగ్ టు యూ. సో అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నేను చూస్తున్నా ఎంతమంది ఉన్నారో నాకు తెలుస్తది కదా! వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుస్తాయి కదా! దగ్గర దగ్గర 13 మంది ఉన్నారు. ఇవాళ వచ్చిన సెషన్‌లో. సో ఇంతమందిలో ఒక ఇద్దరు ముగ్గురు రెస్పాండ్ అవుతున్నారు అంతే. మిగతా వాళ్ళు వింటూ రెస్పాండ్ ఖచ్చితంగా అవ్వండి. మీకేం తెలిస్తే చెప్పండి. దిస్ ఈస్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ అని ఆల్రెడీ చెప్పాను. సో నేను ఫిల్టర్ చేసుకుంటాను ఇందులోంచి. అంటే ఇదేదో వెబినార్ చెప్పేసి వదిలేయడం కాదు గానీ ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉండి ఇది మాట్లాడుతున్నారో తెలుస్తుందో వాళ్ళని ఫిల్టర్ చేసుకొని ఆళ్ళకి స్పెషల్ వాళ్ళు స్పెషల్ కేటగిరీలో ఉంటారు. అండ్ వాళ్ళకేమన్నా ఆపర్చునిటీస్ ఉన్నా బెటర్‌గా ఉంటాయి. సో మాట్లాడని వాళ్ళకి ఏముండదు గుర్తుపెట్టుకోండి. మీరు క్యార్ అంటున్నారు. క్యార్ అంటే ఏంటి? క్యార్ అని కొడితే వచ్చేస్తదా? ఇక నీకు ప్రింట్ స్టేట్మెంట్‌లో క్యార్ అని కొట్టాలా ఏంటి? సరే. అవి మీరు క్యార్ అని ఎవరెవరైతే కామెంట్ చేశారో వాళ్ళు క్యార్ అని ఎందుకు చేశారో చెప్పండి. అంటే ఏంటి క్యార్ అంటే ఏంటి? ప్రింట్ ఏ పర్సెంటేజ్ డి కే. హరీష్. ధను ఏ ఆఫ్ 10. 1 2 3 4 5 6 7 8 9. ఏ ఆఫ్ 10. ధనుంజయ మీ పేరు. యూ ఆర్ వెరీ క్లోజ్. చాలా క్లోజ్ వచ్చావు. కానీ చిన్న పాయింట్ మిస్ అయ్యారు. అండ్ ప్రింట్ 9 కరుణ్ నువ్వు కూడా ఆల్మోస్ట్ సేమ్. బట్ కొంచెం మిస్ అయ్యావు. క్యార్ ఇట్ విల్ ప్రింట్ సింగిల్ లెటర్. అవును. ఇప్పుడు క్యార్ అంటే సింగిల్ లెటర్ అంటే క్యార్ కరెక్టే. క్యారెక్టరే క్యార్ అని ఇచ్చారు. ఇప్పుడు అందులో ఏ సింగిల్ లెటర్‌ని ప్రింట్ చేస్తది? నాకు కే అనేది నా మైండ్‌లో ఉంది. నేను కేని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం క్యార్ అని ఇస్తే ఏ లెటర్‌ని ప్రింట్ చేస్తది? ఏ కేని ప్రింట్ చేస్తది? క్యార్ కేయా? అసలు పైథాన్‌లో క్యార్ అనే వర్డే లేదసలు. సో ఇప్పుడు చెప్తాను చూడండి. సో కరుణ్ వెరీ గుడ్. చాలా బాగా చెప్పావు. ఇట్ ఈజ్ ప్రింట్ ఏ ఆఫ్ 10, ఏ ఆఫ్ 9 అని చెప్పావు నువ్వొకటి. అండ్ అనానిమస్ ఆల్సో ఏం చెప్పారంటే
ప్రింట్ కే అది రాంగ్. అండ్ ధను చెప్పింది ఏంటంటే ప్రింట్ ధను ఏ ఆఫ్ 10 అన్నాడు. సో మీరిద్దరు సూపర్ క్లోజ్, వెరీ క్లోజ్గా ఉన్నారు. సో ద పాయింట్ ఈజ్ కరుణ్ ఆల్మోస్ట్ క్లోజ్గా వచ్చి లాస్ట్ అనమాట. ఏంటంటే ప్రింట్ ఏ ఆఫ్ ఏ అనేది నేను ఈ ప్రింట్ ఏ అనేది కూడా బ్రాకెట్ లోపల ఉండాలి. అండ్ ఏ ఆఫ్ 10 ఏ ఆఫ్ 10 అనమాట. ఇక్కడ చూస్తే ఎప్పుడు ప్రోగ్రామింగ్లో నెంబరింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో టీ అనే దానికి నెంబర్ 0 వస్తుంది. ఈ అనేది 1, C2, H3 ఇక్కడ స్పేస్ ఉంది కదా, అది 4, C5, O6, O7, 8. సో ఇక్కడ 8 నెంబర్ ఇచ్చాను. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా ప్రింట్ చేయాలంటే ఏ ఆఫ్ 10 ఇవ్వాలి. ఏ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఏంటంటే ఇండెక్సింగ్ అంటారనమాట. ఇప్పుడు మీరు కాలేజ్లో చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీరు రికార్డ్ సబ్మిషన్ టైంలో ఉన్నప్పుడు మీరు రికార్డ్ సబ్మిట్ చేస్తున్నారనుకోండి, మన ఫ్యాకల్టీ బాగా మనల్ని తిప్పే పని ఏంటంటే ఇండెక్సింగ్ రాయలేదు, ఇండెక్స్ నెంబర్ సరిగ్గా వేయలేదు, ఒక ఎక్స్పెరిమెంట్ నేమ్ సరిగ్గా రాయలేదు, ఎక్స్పెరిమెంట్ డేట్ వేయలేదు, ఈ తలపోటు ఉంటుంది కదా. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇండెక్సింగ్ అంటారు. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక చాప్టర్ నేమ్ని మనం ఇండెక్స్లో రాయాలి. సో ఇది కూడా అంతే, చాప్టర్ నెంబర్ని రాయాల్సి ఉంటుంది. సో ఇది కూడా అంతే. ఎలా అంటే ఇప్పుడు టెక్ కుకీ అని ఇక్కడ ఉంది కదా, ఇందులో ప్రతి లెటర్కి ఒక స్పెసిఫిక్ నెంబర్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, మీ అందరికీ ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంది, ఒక స్పెసిఫిక్ జూమ్ ఐడి ఉంది. అలాగే అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే అందరికీ స్పెసిఫిక్ అడ్రస్ ఉంటుంది, మీకు మీ ఇంటి అడ్రస్. సో అలాగే ఈ టెక్ కుకీ అనే ఈ స్టేట్మెంట్ ఓర్ ఈ డ్యూయల్ వర్డ్లో ప్రతి లెటర్కి స్పెసిఫిక్ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది, దాన్ని మనం అడ్రస్ అంటాం. సో ఇక్కడ కే అనే దానికి స్పెసిఫిక్ ఇండెక్సింగ్ 8 అనమాట. ఓకే, సో మనం 8 ప్రింట్ చేయగానే వి గాట్ కే. అంటే ఇండెక్సింగ్ నెంబర్ తప్పు కౌంట్ చేసిన ఇండెక్స్ నెంబర్ మీరు తప్పు కౌంట్ చేసినా కూడా కరుణ్ అండ్ ధను ఇద్దరు కరెక్ట్ చెప్పారు ఆల్మోస్ట్. అంటే ఏంటంటే నెంబర్ కౌంట్ తప్పు అయినా కూడా ద లాజిక్ మీకు దొరికింది. ఓకే, మీరు గూగుల్ చేశారో లేకపోతే బుక్ చూసారో నాకైతే తెలియదు, కానీ ఆన్సర్ చెప్పారు కాబట్టి ద లాజిక్ ఈజ్ సూపర్ కరెక్ట్. అంటే ఏ అనే ఈ కంప్లీట్ వరల్డ్ 8th పొజిషన్లో ఉన్న ఒక లెటర్ని నేను కాల్ చేశాను అనమాట. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు నాకు ఈ దగ్గర నుంచి ఐ వరకు ప్రింట్ అవ్వాలి. అంటే ఫస్ట్ టీ ఉండకూడదు, లాస్ట్ ఈ ఉండకూడదు. ఇవి రెండు లేకుండా నాకు అవుట్పుట్లో ఈసీహెచ్ స్పేస్ సిఓఓకేఐ అని ప్రింట్ అవ్వాలి. ఇది ఎవరైనా చెప్పండి చూద్దాం. ఇది ఎవరు చెప్తారో ఐ మేక్ ఎ నోట్ ఆఫ్ దెమ్. నేను వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. ఐ బీ ఇన్ టచ్ విత్ దెమ్. ఐఎమ్ వెయిటింగ్. విజ్ బ్రహ్మ స్క్రీన్ మీద మీరు మొబైల్ నుంచి చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద గీతలు వస్తున్నాయి. మీరు ఇలా అయినా ట్యాప్ చేసి వచ్చేస్తాయి. అవేం చేయకండి. ఓకే, ధను ప్రింట్ A229 దగ్గరకు వచ్చి ఆగిపోతున్నారు. చాలా దగ్గర, క్లోజ్ అనమాట, చాలా చాలా క్లోజ్. నెక్స్ట్ గౌతమ్ రెడ్డి.
ప్రింట్ ఏ ఆఫ్ 1 ప్రింట్ ఏ ఆఫ్ 9 అలా అన్నప్పుడు ప్రింట్ ఏ ఆఫ్ 1 అండ్ ఏ ఆఫ్ 9 అంటే 1 పొజిషన్లో ఏముంది 8 పొజిషన్లో ఏముంది అవి మాత్రం ప్రింట్ అవుతాయి. నేనేం చెప్పానంటే ఈ దగ్గర నుంచి ఐ వరకు ప్రింట్ అవ్వాలి, ఐ కూడా ప్రింట్ అవ్వాలి. చాలామంది శివాజీకి 2 3 4 5 6 7 8 నుంచి అన్నాను, అన్నీ అనలేదు. సరే, సో ఎవరెవరు క్లోజ్గా చెప్పారో వాళ్ళు మార్క్ దెమ్. ఓకే, ధను నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్, కాకపోతే ఒక్క లెటర్ మారిస్తే మొత్తం అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. సో ధను ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఫైన్. సో ఇప్పుడు నేనేమంటానంటే 1 దగ్గర ఈ దగ్గర నుంచి ఐ వరకు కావాలి అన్నప్పుడు ఇది ఎలా పైథాన్ ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ నుంచి దాని ముందు వరకు అని రాయొచ్చు. అంటే ఇక్కడ నుంచి దాని ముందు వరకు అని మనం ఇవ్వచ్చు. సో ఈ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంది, ఎందుకంటే టీ అనేది 0కి వస్తుంది. సో ఈ అనేది 1లో ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి? ఈ వరకు కావాలి. ఈ పొజిషన్ 9. సో పైథాన్లో దాని ముందు వరకు వస్తుంది. పోనీ మీరు 9 పెట్టేసినా బాగుండేది. సో ఎవరు 2 నుంచి 9 అన్నారు కాదు, అది 1 నుంచి 9 అని పెట్టినా పర్లేదు. సో 1 జస్ట్ ఎ మినిట్. సో 1 కాలన్ ఇవ్వాలి. సో కాలన్ అంటే ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఇంకొక ఇంటి వరకు, ఇక్కడ నుంచి అక్కడ వరకు, అక్కడ నుంచి ఇక్కడ వరకు, నుంచి హియర్ టు దేర్, ఫ్రమ్ టు దేర్, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అన్నట్టు ఇక్కడ నుంచి అని అర్థం అనమాట. సో 1 కాలన్ ఐ అనేది నెంబరింగ్ ఎంత? 9 నెంబర్, ఐ అడ్రస్ 9. కానీ పైథాన్ ఎలా పనిచేస్తుంది అంటే దాని ముందు వరకు ప్రింట్ చేస్తుంది. సో 10 ఇవ్వండి. సో మీరు 9 చెప్పినా నేను మిమ్మల్ని కరెక్ట్ ఆన్సర్ అందును, కానీ 1 నుంచి అని చెప్పలేదు ఎవరు. ఒకరు మాత్రం 1,8 అని చెప్పారు. ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాలి, మీరు రాసే కోడ్ ఖచ్చితంగా ఉండాలి. గౌతమ్ రెడ్డి అండ్ కరుణ్ సెడ్ 1,8. సో అక్కడ మిస్ అయింది ఏంటంటే 9 చెప్పిన ఇతను మీరు 8 చెప్పారు కాబట్టి నేను ఐ వరకు అన్నాను. మీరు ఐ మిస్ చేశారు అండ్ కామా కాదు, హ్యావ్ టు గివ్ కాలన్. సో ఈ క్వశ్చన్కి విన్ అయింది ఎవరంటే కరుణ్ ఈజ్ నెంబర్, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ చెప్పాడు. సో 1 అండ్ నెక్స్ట్ ధను మీరు చాలా కరెక్ట్గా చెప్పారు, ఆల్మోస్ట్ వెరీ వెరీ క్లోజ్ అనమాట. సో వీళ్ళిద్దరు బాగా చెప్పారు. సో 1,10 అనమాట. సో ఓకే, సో టీ పోయింది, లాస్ట్లో ఈ పోయింది. సో ఈ 2 పోయి అవుట్పుట్ వచ్చింది. ఓకే, డన్. సో ఈ స్ట్రింగ్స్ నుంచి ఇంకొక చిన్న టాపిక్ చెప్పుకొని విల్ క్లోజ్ ఫర్ టుడే. అదేంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు టెక్ కుకీ ఉంది. సో ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ని 2 టైమ్స్ ప్రింట్ చేయాలి. ఇది లాజిక్, ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. సో చాలా మంచి ఈజియెస్ట్ లాజిక్ ఇది. మీరు చేయగలిగితే మీరు ప్రోగ్రామింగ్లో చాలా బాగా చేయగలుగుతారు. ఎందుకంటే బిగినర్స్ ఎవరైనా ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలిగితే మీరు ప్రోగ్రామింగ్లో చాలా బాగా చేయగలుగుతారు. సో బిగినర్స్ ఎవరైనా ఇప్పుడు చెప్పగలిగితే మీరు ప్రోగ్రామింగ్లో చాలా బాగా చేయగలుగుతారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు టెక్ కుకీ అని ఉంది కదా, ఈ టెక్ కుకీని నేను 2 టైమ్స్ ప్రింట్ చేయాలి. విజయ్ వర్ధన్ మైక్ ఆఫ్ చేయండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు టెక్ కుకీ అని ఉంది కదా, ఇది అవుట్పుట్లో నాకు 2 టైమ్స్ రావాలి, ఒకసారి కాదు 2 టైమ్స్ నాకు అవుట్పుట్లో రావాలి. సో నాకు అవుట్పుట్లో 2 టైమ్స్ రావాలంటే నవీన్ మైక్ ఆఫ్ చేయండి. సో నేను ఇప్పుడు నార్మల్గా ప్రింట్ ఏ అని ఇస్తే ఇది ప్రింట్ అవుతుంది, అందులో ప్రాబ్లం ఏం లేదు.
కానీ నేనేం చెప్పేది ఏంటంటే ఈ టెక్‌కి అనేది నాకు 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. పక్క పక్కన ప్రింట్ అవుద్దా? పైన కింద ప్రింట్ అవుద్దా? ఎక్కడైనా పర్లే. 2 సార్లు ప్రింట్ అవ్వాలి. అది ఎవ్వరైనా చెప్పండి చూద్దాం. శ్రావణ్ పి. సూపర్. కాకపోతే చిన్న సింటాక్స్ ఎర్రర్ ఉంది. యువర్ లాజిక్ ఈస్ సో ఫైన్. వెరీ గుడ్. సూపర్. అండ్ విజయ్ బ్రహ్మ సూపర్. ప్రింట్ ఏ ఇంటూ ఏ. శ్రావణ్ కరెక్ట్‌గా చెప్పారు. అండ్ కరెక్ట్ ఆన్సర్. అనానిమస్ వెరీ కరెక్ట్. చాలా కరెక్ట్‌గా చెప్పాడు. నేను కరెక్ట్‌గా చెప్పిన వాళ్ళ నెంబర్ చెప్తున్నాను. సో, అనానిమస్, శ్రావణ్ యూ ఆర్ రాంగ్. కరెక్ట్ కాదది. అండ్ విజయ్ బ్రహ్మ ఈస్ కరెక్ట్. ధను ఈజ్ ఆల్మోస్ట్ కరెక్ట్. కాకపోతే ఇంటూ కాదు. ఇంటూ ఏం పనిచేయదు ఇక్కడ. మనం స్టార్ యాసిడ్ యూజ్ చేస్తాం. సో, ఏ ఇంటూ ఏ చేయొచ్చు. Can't multiply sequence by non-int. 2. A into 2 is correct. కరెక్ట్. సో, ఏ స్క్వేర్ ఎందుకు చేయలేకపోయాం? ఎవరైనా చెప్పండి. వై నేను ఏ స్క్వేర్ నాకు అవుట్‌పుట్ ఎందుకు రాలే? ఎవరైనా చెప్పొచ్చు. అవుట్‌పుటే చదివైనా చెప్పొచ్చు. నేనే చెప్పేస్తాను. సో, ఏ స్క్వేర్ కొట్టినప్పుడు మనకు ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే, అది అది మల్టిప్లికేషన్ టైప్ ఆఫ్ ఆపరేటర్ అది. సో, అందుకని మనకి ఎర్రర్ వచ్చింది. మనం డీల్ చేసేది లెటర్స్‌తో. కానీ మనకు అవుట్‌పుట్‌లో మల్టిప్లికేషన్ కైండ్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది. సో, అందుకే ఎర్రర్ వచ్చింది. కానీ ఏ ఇంటూ 2 అంటే ఉన్న స్ట్రింగ్‌ని నేను 2తో మల్టిప్లై చేస్తే అది 2 టైమ్స్ వచ్చింది. అదే ఇప్పుడు నేను ప్లస్ చేస్తే అవుట్‌పుట్ ఏమొస్తుంది అనేది ఎవ్వరైనా చెప్పండి. ప్లస్ చేస్తే ఏమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు టెక్‌కి ప్రింట్ ఏ ప్లస్ 2 ఎవరు అవుట్‌పుట్ చెప్పినా ఐ విల్ మార్క్ దెమ్. నాకు మెసేజ్ చేయండి. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పి నాకు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి నేను వాళ్ళతో నేను టచ్‌లో ఉంటాను. పైథాన్ రిలేటెడ్ హెల్ప్ నేను ఏమన్నా చేయగలుగుతాను. ఎందుకంటే కరెక్ట్‌గా బాగా చేసే వాళ్ళకి ఇంకా సపోర్ట్ అవ్వాలనిపిస్తుంది. సో, ఆలోచించుకోండి. నేను మీకు టైమ్ ఇస్తా. 2 మినిట్స్ ఇస్తా. సో, ఏ ప్లస్ 2 చేస్తే అవుట్‌పుట్ ఏమొస్తది? ఆలోచించుకొని చెప్పండి. ఎనీవన్ ఎవ్వరు లేరా? మీకేం తెలిసినా చెప్పొచ్చు. ఏం తెలిసినా చెప్పొచ్చు. టెక్కీస్ +2 ఎర్రర్ కాదా బ్రో? స్ట్రింగ్స్‌కి మన నెంబర్‌తో యాడ్ చేయలేను కదా బ్రో? ఇంకొక నిమిషం ఇస్తున్నాను. ఆలోచించుకోండి. ఆల్రెడీ చెప్ ఆలోచించుకోండి. చెప్పేసినోళ్ళు చాలా కొంతమంది కరెక్ట్ చెప్పారు. సో, ఆలోచించుకోండి. టెక్కీ +C ట్రేస్ బ్యాక్ అవుతుంది బ్రో. థర్టీ సెకండ్స్. A is not defined. Okay. Done. సో, విల్ గెట్ ఏమొస్తుందో నేను చెప్పడం కన్నా మీరే చూడండి. A +2
వి గాట్ అన్ ఎర్రర్ వస్తుందని ఎవరు చెప్పారో ఒకసారి నేను కామెంట్స్ చదువుతా. సో టైప్ ఎర్రర్ ఇన్ ఓన్లీ కన్కాటనేట్ స్ట్రింగ్. సో ఇన్వాలిడ్ సింటాక్స్ కాదు, ట్రేస్ బ్యాక్ అవుతుంది బ్రో, ఈజ్ నాట్ డిఫైన్డ్ అది కాదు, టెక్కి ప్లస్ సి కాదు, స్ట్రింగ్స్ని మనం నెంబర్తో యాడ్ చేయలేం కదా. ఎస్ కరుణ్, యు ఆర్ కరెక్ట్. హైఫై నీకు బాగా చెప్పావు. సో స్ట్రింగ్స్ని మనం నెంబర్తో యాడ్ చేయలేం బికాస్ ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. మీకు మీటింగ్ కట్ అయిపోతుంది, కట్ అయిపోగానే వెంటనే నేను గ్రూప్లో లింక్ అప్లోడ్ చేస్తాను, వెంటనే జాయిన్ అయిపోండి అక్కడ నుంచి. మీటింగ్ కట్ అవుతుంది లెస్ దాన్ ఏ మినిట్. సో కట్ అవగానే వెంటనే మీరు ఒకసారి గ్రూప్లో లింక్ అప్లోడ్ చేస్తాను, మళ్ళీ జాయిన్ అవ్వండి. సరే, సో కరుణ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. స్ట్రింగ్స్ని మనం నెంబర్తో యాడ్ చేయలేం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నెక్స్ట్ శివాజీ కూడా కరెక్ట్ చెప్పాడు, ఇట్ ఈస్ అన్ ఎర్రర్. ఏ ఎర్రరో చెప్పలేదు కానీ ఈ ప్రిడిక్టెడ్ దట్ ఇట్ విల్ బి అన్ ఎర్రర్. సో శివాజీ, కే అండ్ కరుణ్ గివ్ బెస్ట్ ఆన్సర్స్. సో కీప్ ఇన్ టచ్, మెసేజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ. అది సో మీటింగ్ కట్ అవుతుంది, మీరు కట్ అయిన వెంటనే మళ్ళీ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, వెంటనే అప్లోడ్ చేస్తాను లింక్ని, మీరు జాయిన్ అయిపోవచ్చు. నాకు ఏం తీసుకోవాలి అనేది అంత ఐడియా లేదు. సో ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, గ్రూప్లో పెట్టండి ఒకసారి. అంటే ఏం చదివితే అనేది నాకు అంత ఐడియా లేదు. సో ఒకసారి గ్రూప్లో పెట్టండి, సో ఎనీ వన్ విల్ గైడ్ యూ. సో మీ దేని వైపు వెళ్ళాలనుకుంటున్నారంటే నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది మీరు చెప్తే, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమైనా చెప్తే దాని మీద అప్పుడు నేను ఏం చేయాలి, మీరు ఏం చేయొచ్చు అనేది చెప్పడానికి నాకు ఒక ఐడియా వస్తుంది. నేను మీరు ఇది చేయాలి, మీరు ఇది అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కాబట్టి ఇది చేయండి నేను చెప్పడానికి ఉంటుంది. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు చెప్పిన దాని మీద, కానీ ముందు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఆర్ బ్రో ఇది ఎథికల్ హ్యాకింగ్ వెబినార్ కాదు, ఇది కంప్లీట్లీ ప్రోగ్రామింగ్ వెబినారు. సో ప్రోగ్రామింగ్ రిలేటెడ్ అడగండి. సో మనం అలాగా రేపు మళ్ళీ ఎథికల్ హ్యాకింగ్ నేనే చెప్తా, రేపు ఆఫ్టర్నూన్ 2:30కి మళ్ళీ ఉంటుంది. సో రేపు కూడా నేనే ఉంటాను, ఎవరు ఉండరు, ఉంటే ఇంకొకరు ఎవరైనా ఉండొచ్చు మన ఫ్రెండ్స్లో, నేను చెప్తా ముందే. సో ఎథికల్ హ్యాకింగ్ క్వశ్చన్స్ రేపు అడగండి. ఇప్పుడు పైథాన్ రిలేటెడ్ అడగండి, పైథానే కాదు ఎనీ ప్రోగ్రామింగ్ రిలేటెడ్, వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్, ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఏమని అడగండి చెప్తాను. మై ఫస్ట్ పైథాన్ క్లాస్ హరీష్ కుమార్. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీరు నేను చెప్పింది అర్థమవుతుందా, నేను ఏదైనా ఫాస్ట్గా చెప్తున్నానా లేకపోతే మరీ స్లోగా చెప్తున్నానా మీకు అర్థమవుతుందా అనేది. బ్రో ప్రింట్ ఏ అని ఇలా 2 times రాయొచ్చా? 100 times రాయాలంటే అలా 100 prints రాస్తావా బ్రో? సో అన్నిసార్లు రాయాలంటే రాయలేం కదా. సో అన్నిసార్లు రాయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే యూస్ లూప్స్ వాడతాము, ఫర్ లూప్, వైల్ లూప్, టు వైల్ లూప్, ఇలా లూప్స్ వాడతాం అనమాట. ఇలా లూప్స్ వాడి ఆ లూప్స్కి నంబరింగ్ ఇచ్చి అప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ చేస్తాం. ఇప్పుడు నేను 2 times ప్రింట్ చేయమని ప్రింట్ ఏ ప్రింట్ బి అన్నాం, నేను 10 times రాయమంటే 10 prints రాస్తావా? రాయు కదా. అప్పుడు ఏం చేయాలి, యూ హావ్ టు థింక్ లాజిక్లీ. అందుకే లాజిక్ రాయడం నేర్చుకోమంటున్నాను. అందరూ మైక్స్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్, ఎవ్రీవన్. నేను చూడగలుగుతాను ఎవరైతే ఆన్లో ఉన్నారో వాళ్ళు. మీరు మాట్లాడాలి అని అనుకుంటే ఆన్ చేసుకోండి, నేను మాట్లాడతాను అనేది. సో ఎవరైనా మాట్లాడితే నేను వాళ్ళకి ఇంకెక్కువ చెప్పాలనిపిస్తుంది, నేను బాగా చెప్పగలుగుతాను. మీరు మాట్లాడకుండా ఉండకన్నా మీరు మాట్లాడితే నేను ఎక్కువ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఐ డోంట్ నో పైథాన్. మీకు పైథాన్ రాదా? క్లియర్గా చెప్పండి. టీ బ్రహ్మ, సూపర్గా చెప్తున్నావు బ్రో, థ్యాంక్ యూ బాగా చెప్తున్నారు, అర్థమవుతుంది. హరీష్ కుమార్, థ్యాంక్ యూ, సూపర్గా చెప్తున్నారు, ఐ లవ్ యూ వెబినార్స్, థ్యాంక్ యూ. సో మీరు టెక్కి నెంబర్లోకి వెళ్తే నేను కేటలాగ్ ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను, అప్డేట్ చేస్తాను. కేటలాగ్ అంటే ఏంటంటే టెక్కి నుంచి మేమేమి సర్వీసెస్ ఇస్తున్నాం అనేది ఆ కేటలాగ్లో ఉంటుంది.
సో ఆ లింక్ నేను గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. సో ఒకసారి మీరు అది చూసుకోవచ్చు. కరుణ్, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ 1 ప్రింట్ అది ఇన్ఫినిట్ లూప్ అవుతుంది కరుణ్. నువ్వు చెప్పిన కోడ్ ఏదైతే ఉందో ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ 1 అని ఇచ్చేసి ప్రింట్ ఏ కొట్టేస్తే అది ఇన్ఫైనైట్ లూప్ అవుతుంది. ఇన్ఫైనైట్ లూప్ అంటే ఏంటంటే ఆ లూప్కి ఎండ్ పాయింట్ ఉండదు. ఆ ప్రోగ్రామ్ని మనం టెర్మినేట్ చేసే వరకు ఆ లూప్ తిరుగుతూనే ఉంటుంది. ఓకే, అది టెర్మినేట్ చేసి దాన్ని ఆపే వరకు లూప్ తిరుగుతూనే ఉంటుంది. సో వై బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో ఇది జావా కోడ్, ఇది నాకు తెలిసి ఈ కోడ్ జావాలో రాశారు మీరు. ఆర్ సి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎట్లానే ఉంటుంది. సో సి కాదు, ఇది జావా. రెండు జావాని సిని కలిపేసి పైథాన్ని కలిపేసి రాసేసావు బ్రో. జావా అయితేనే ఫర్ లూప్ ఈ టైప్లో ఉంటుంది. జావాలో మాత్రమే ఫర్ లూప్ అలా ఉంటుంది. పైథాన్లో ఫర్ లూప్ అలా ఉండదు. ఒకవేళ జావాలో రాస్తే నువ్వు ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ ఏ అని ఇచ్చో, ప్రింట్ స్టేట్మెంట్ అలా ఉండదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అలా అని ఉంటుంది. సో యూ మిక్స్డ్ బోత్ పైథాన్ అండ్ జావా, అది చెక్ చేసుకోండి. అండ్ నేను ఆల్రెడీ టెక్కి ఛానల్లోకి మీరు వెళ్తే ఆ వీడియోస్ని చూస్తూ బాగా కిందకి వెళ్ళిపోండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఎప్పుడో ఓల్డ్ 2 years బ్యాక్ నేను చెప్పిన HTML 2 years బ్యాక్ ఎప్పుడో చెప్పా, HTML వీడియోస్ ఉంటాయి. HTML యూస్ చేసి మన సిస్టంలో లైవ్ వాల్పేపర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. మీరు మొబైల్స్లోకి కానీ మీ ల్యాప్టాప్స్లో లైవ్ వాల్పేపర్స్ ఉంటాయి కదా, మీరు టచ్ చేస్తే వాల్పేపర్ మీతో రియాక్ట్ అవుతుంది. సో అలాంటి లైవ్ వాల్పేపర్స్ ఎలా చేయాలి యూజింగ్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ అది చెప్పాను. దాని తర్వాత CSS మీద వీడియోస్ ఉంటాయి. దాని తర్వాత పైథాన్ క్రాష్ కోర్స్ ఉంటుంది, 1 hour 25 minutes అలా ఉంటుంది. సో అది కూడా ఒకసారి చూడండి. సో చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీకు ఇప్పుడు డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు ఒకసారి మైక్ ఆన్ చేసుకొని అడగండి. డౌట్స్ ఏం లేదంటే మనం స్టాప్ చేయొచ్చు. ఇది అర్థం కాలేదు. చెప్పాను కదా, A/2 ఆల్రెడీ మనం ఎందుకు చేసాం కదా, A/2 చేస్తాము. సో ఫర్ లూప్స్ గురించి నేను నెక్స్ట్ సెషన్స్లో చెప్తాను, అది వేరే టాపిక్ అది. సో ఇప్పటివరకు మీకు అర్థమైంది కదా. సో డౌట్స్ ఏమీ లేదు అనుకుంటే నేను స్టాప్ ఫర్ టుడే. అందరికి ఏం లేవుగా ఇంకా డౌట్స్ ఏమి? ఎవ్రీవన్ ఫైన్ కదా? ఉన్నది అంటే నేను ఆగుతాను, లేకపోతే విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్. మళ్ళీ ఫ్రైడే ఆర్ థర్స్డే మ్యాక్సిమం బగ్ బౌంటీ ఉంటుంది. థర్స్డే మనం ఇంకొక అడ్మిన్ చెప్తాడు బగ్ బౌంటీ. నేను ఫ్రైడే పైథాన్ ఉంటుంది. థర్స్డే ఈవినింగ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ ఉంటుంది. ఫ్రైడే ఇవాళ ఎవ్రీ వీక్ ఫ్రైడే ఇలా పైథాన్ ఉంటుంది. ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తాను. అండ్ సాటర్డే ఆఫ్టర్నూన్ 2కి ఎథికల్ హ్యాకింగ్ వెబినార్ ఉంటుంది. నైట్ 7కి 7:30కి యూట్యూబ్ గ్రాండ్ లైవ్ ఉంటుంది, అంటే పెద్ద లైవ్ అనమాట. చాలామంది వస్తారు కాబట్టి మనకి సాటర్డేస్ ఈవినింగ్స్ యూట్యూబ్ లైవ్ ఉంటుంది. సో అందరికీ ఫైన్ కదా, అర్థమవుతుంది కదా? ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏమనిపిస్తుంది, లైవ్స్ యూజ్ అవుతున్నాయా, వెబినార్స్ యూజ్ అవుతున్నాయి అనేది ఒకసారి గ్రూప్లో చెప్పండి. అంటే మీరు అందరూ వస్తున్నప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా మీ రెస్పాన్సిబిలిటీ. అంటే మేము ఎలా చెప్తున్నాం మాకు తెలియాలి కదా, నేను ఎలా చెప్తున్నాను అనేది నాకు ఒక ఫీడ్బ్యాక్ ఉంటే నేను చెప్పడానికి, నాకు ఇంట్రెస్ట్ కలగడానికి ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే, కరుణ్ చాలా బాగా బ్రో, చాలా యూజ్ అవుతుంది బ్రో, దాంట్లో థ్యాంక్ యూ. ఓకే, మీరు ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి గ్రూప్లో ఒకసారి, యూజ్ అయిన వాళ్ళు. సో మీ డౌట్స్ ఏమన్నా గ్రూప్లో పోస్ట్ చేయండి, నాకు పర్సనల్గా పెట్టిన రిప్లై. థ్యాంక్ యూ.